ధర్మం మరియు ధర్మం కోసం పరమాత్ముడు అనేక సందర్భాల్లో తనను తాను అవతరించడానికి అందరికీ తెలుసు. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి దశావతారాలు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది జ్ఞానానికి అధిపతి అయిన శ్రీ హయగ్రీవ అవతారం. అన్ని రకాల విద్యలు మరియు జ్ఞానం ఆయనలోనే ఉద్భవించి ఆయనే నుండే ఉద్భవించాయి. శ్రీ హయగ్రీవ అవతారం శ్రీమన్నారాయణి అన్ని ఇతర అవతారాలతో అగ్రస్థానంలో ఉంది. ఇది గొప్ప ప్రాముఖ్యత కలిగిన అవతారం. బ్రహ్మ, రుద్ర, దేవతలు, ఋషులు మరియు ఇలాంటి వారు జ్ఞానాన్ని పొందడానికి ఈ భగవంతుని ధ్యానించారు. భగవాన్ వ్యాసుడు ఆయనను విద్యా సహాయాన్ అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేశాడు. శ్రీమన్నారాయణుడు తన యోగ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత సత్వగుణానికి ప్రాతినిధ్యం వహించే చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. మరియు వేదాలలోకి దీక్ష ఇచ్చిన తర్వాత సృష్టి విధులను అతనికి అప్పగించాడు. తమో గుణానికి ప్రతిరూపమైన మధు, రజోగుణానికి ప్రతిరూపమైన కైబట్టులు అనే ఇద్దరు రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మ తన 4 ముఖాలతో అమృత స్వర్గంలో 4 వేదాలను పాడుతున్నట్లు చూశారు. దుష్ట సంకల్పాలతో వారు 4 వేదాలతో దోచుకొని పాతాళలోకం యొక్క చీకటి లోతుల్లోకి వెళ్ళారు. నిస్సహాయుడైన బ్రహ్మ తన జ్ఞాన వైభవాన్ని కోల్పోయి పూర్తి భక్తితో శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. అతని భక్తికి సంతోషించిన భగవంతుడు తన యోగశక్తితో అద్భుతమైన గుర్రపు ముఖంతో అవతరించాడు. ఇది మానవ గుర్రం అవతారం కాదు, బదులుగా వ్యూహ అనిరుద్ధుని అత్యున్నత రూపం శ్రీ హయధ్యానంలో వ్యక్తమైంది. మహాభారతంలోని హయ శిరోపాఖ్యానం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. ప్రశాంతమైన తెల్లని హయగ్రీవ రూపంలో అవతరించాడు. అతని గుర్రపు తల నక్షత్ర ప్రపంచ రూపాలను చూపించే 4 వేదాల నివాసాన్ని చిత్రీకరించింది. అతని జోలు సూర్యకిరణాల వలె ప్రకాశించింది. అతని 2 చెవులు ఆకాశం మరియు పాతాల వలె ప్రకాశించాయి మరియు అతని నుదుటి భూమి వలె ప్రకాశించింది. అతని కన్నుబొమ్మలు గంగా మరియు సరస్వతి నది వలె ఉత్సాహంగా ఉన్నాయి. అతని 2 కళ్ళు లోపల సముద్రాలతో సూర్యుడు మరియు చంద్రుల్లా కనిపించాయి. అతని ముక్కు సంధ్యావనంలాగా ఉంది మరియు అతని నాలుక మెరుపు రేఖలా కనిపించింది. ఆయన పెదవులు భూలోకం మరియు పితృలోకంలా కనిపించాయి మరియు ఆయన మెడలో ఉన్న చీకటి రాత్రుల్లో కనిపించింది. తన ఇతర అన్ని రూపాలకు మూలంగా ఉన్న ఈ దివ్యమైన మరియు అద్భుతమైన రూపాన్ని పొందిన తర్వాత భగవంతుడు ఆ 2 రాక్షసులను అనుసరించి పాతాళంలోకి వెళ్ళాడు. రాక్షసులు అప్రయత్నంగా అంతం చేసి వేదాలను సహజ వైభవానికి తిరిగి ఇచ్చిన తర్వాత ఆయన పంచరాత్రులు మరియు ఇతర శాస్త్రాలతో పాటు చతుర్ముఖ బ్రహ్మకు అదే కూడా బోధించాడు. ఈ కారణంగానే హయగ్రీవును గురువుల వంశంలో మొదటి ఆచార్యుడిగా మరియు వేదాలను నిధులుగా మరియు జ్ఞానం మరియు విద్య యొక్క సారాంశంగా భావిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.